హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఇదేనండి. ఇవి ఏంటని చూస్తున్నారు, కాసరకాయలండి. కాసరకాయలు, చిన్న కాసరకాయలు అంటారు కదండి, చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇవి వచ్చేసి నీట్గా కడిగేసి ఫస్ట్ వీటికి కొంచెం మట్టి అది ఇసుక లాంటిది ఉంటుందండి, నీట్గా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి స్టవ్ పైన పెట్టేద్దాము. ఏమి వాటర్ ఏమి అవసరం లేదండి, అదే నీరే సరిపోతుందండి. ఇప్పుడు కడిగింటాం కదా, కొంచెం ఉప్పు వేసి స్టవ్ పైన పెట్టేసరికి కొంచెం వాటర్ లాగా వస్తుందండి. కొంచెం మూత పెట్టాలి, కొంతసేపు వాటర్ లాగా వస్తుంది. బాగా కుక్ అవుతాయండి, తొందరగానే అయిపోతుందండి. ఈజీ ప్రాసెస్ అండి. 5 మినిట్స్లో అవుతుందండి ఇది ఫ్రై అయితే, తొందరగా అవుతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా అండి. అవి వచ్చేసి ఇప్పుడే దొరికేదండి, ఈ సీజన్లోనే దొరికేది కాబట్టి ఎప్పుడు దొరకవు. ఇవి ఎప్పుడు దొరికేవి అప్పుడే తీసుకోవాలి మనము, ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఏ సీజన్లో ఏ కాయగూర దొరుకుతుందో, పండ్లు దొరికితే అవి తీసుకుంటే చాలా మంచిదండి. ఇదిగో చూడండి, బాగా మగ్గిపోయాయండి. ఇక్కడేమో నేను కొంచెం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట, లైట్గానే ఆయిల్. తాలింపు గింజలు వేసాను, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టేసాను. స్టవ్ పైన పెట్టేసాము. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, ఒక 2 కట్ చేసి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి, ఎప్పట్లాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. చిటికెడు పసుపు వేసుకుందామండి. తర్వాత వచ్చేసి ఉప్పు ఫస్ట్లోనే వేసాం కదండి, కారం వేసుకోవాలి. కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాత కారం ఇప్పుడు కాదులేండి, కారం ఇప్పుడు కాదు, కాసరకాయలన్నీ వేసేసుకుందామా. కొంచెం బాగా మగ్గినాయి చూడండి, ఇలాగా చాలా బాగా ఉంటాయండి, టేస్టీగా ఉంటాయి. ఇవి వచ్చేసి రోటీలోకి బాగుంటాయి, చపాతీలోకి, దేనికైనా బాగుంటాయండి. పప్పన్నంలోకి సైడ్ రెసిపీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది తగినంత కారం వేసేసుకోవాలి. బాగా కలిపేసుకుందాము ఇలాగా. బెల్లం అండి, కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇందులో బెల్లం వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. బెల్లం తప్పకుండా బెల్లం వేయాలి కొంచెమన్నా కూడా. ఇలా రెడీ అయిపోయింది చూడండి. మీకు కావాల్సితే కొంచెము ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, ధనియాల పొడి వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇలా సింపుల్గా ఇలా చేశాను, ఏమీ అవసరం లేదు. ఉప్పు, కారం, పసుపు వేసాను, బెల్లం వేసాను. చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత చాలా టేస్టీగా కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, సింపుల్ రెసిపీ అండి. కాసరకాయలతోటి ఫ్రై చేశానన్నమాట. రోటీ చేయాలండి, ఇందులోకి రోటీ అంటే చాలా బాగుంటుందన్నమాట. Please like, share, subscribe. Okay, thank you. Thank you for watching. Okay, bye.